అమరావతి పైన కుట్రల పరంపర ఆగడం లేదా? ప్రభుత్వం మారి ఏడాది గడిచింది. కొత్త ప్రభుత్వం అమరావతికి సంబంధించి పునాదుల నుంచి మళ్ళీ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది. దీనిలో ఒక పీక్ స్టేజ్ సింగపూర్తో భాగస్వామ్యం అనేటువంటి ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ బృందం కూడా కొంతమందితో అక్కడికి వెళ్ళి చర్చలు సంప్రదింపులు జరిపారు. అయితే సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైనటువంటి విషయాన్ని వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో ఇన్వాల్వ్ కావద్దంటూ సింగపూర్ ప్రభుత్వానికి కొందరు హెచ్చరిక లేఖలు, మెయిల్స్ పంపించారు. అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు పంపించారు, ఇంకా అమరావతి పైన ఈ ద్వేషం ఎందుకు, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. లలిత్ కుమార్ గారు, ఈయన లోకేష్ గారు ప్రెస్ మీట్ చూసినాక మళ్ళీ గతంలో మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర లెటర్లు రాసినటువంటి ఉదంతాలను విన్నాం. ఇప్పుడు ఏడాది అయింది, ప్రభుత్వం మారిపోయింది, ఇంకా 4 ఏళ్ళు టెన్యూర్ ఉంది. అయినా ఏమాత్రం భయం కానీ జంకు కానీ లేకుండా ప్రభుత్వం పైన అలానే అమరావతి నిర్మాణం పైన విషం కక్కేటువంటి మెయిల్స్ పంపించడం ఏంటి? అసలు ఈ మెయిల్ పంపింది ఎవరు? లోకేష్ గారు దీన్ని ఎందుకు మీడియా ముందర వెల్లడించాల్సి వచ్చింది? ఆ వివరాలు చెప్తారా? అంటే ఇక్కడ కేశవ్ గారు, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ సింగపూర్ టూర్కి వెళ్ళారో, సింగపూర్ టూర్కు వెళ్ళిన తర్వాత సింగపూర్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇచ్చి 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు ఎంఓయూ చేసుకొచ్చారు. ఓకే. ఈ ఎంఓయూ జరుగుతున్న క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వ్యక్తులు అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి, మంత్రులకి, ఇతరత్ర కీలకమైన వ్యక్తులకి కొన్ని మెయిల్స్ పంపించారు. ఏమని పంపించారంటే, అమరావతిలో రాజధాని లేదు, ఏం లేదు, ఇక్కడ ప్రభుత్వం అస్థిరంగా ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వము, ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు, మీరు పెట్టుబడులు పెట్టద్దు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, సింగపూర్ వాళ్ళు పెట్టుబడులు ఇక్కడ పెట్టద్దు, దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళు మెయిల్స్ చేశారు. దీంతో పాటు అక్కడ సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ప్రచారాన్ని యాంటీగానే, అంటే ఇక్కడ అమరావతి మీదనే వీళ్ళకి ద్వేషం కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా ద్వేషంలాగా కనపడుతుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ నిన్న ప్రెస్ మీట్ లో 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఎంఓయూ చేసుకున్నాము, అవి ఈ రాబోయే 5 ఏళ్లలో, అంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత ఒకటి, అట్లా 1 by 1 వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. చెబుతూ దీనిపైన ఎన్ని కుట్రలు పన్నారు అనే విషయాన్ని కూడా వెల్లడించాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి టీం ఎవరైతే సింగపూర్ వెళ్ళారో, అక్కడ వీళ్ళు డిస్కస్ చేసేటప్పుడు అక్కడ సింగపూర్ మంత్రులు వీళ్ళంతా వీళ్ళకి వచ్చిన మెయిల్స్ చూపించారు చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, టీం కి. నారాయణ గారు వెళ్ళారు, భరత్ గారు వెళ్ళారు, పరిశ్రమల శాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రి, వీళ్ళందరూ వెళ్ళారు. ఈ టీం అంతా కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టొద్దని మాకు ఇన్ని మెయిల్స్ వచ్చాయండి అని చెప్పి మెయిల్స్ చూపించారు. మెయిల్స్ చూడంగా అవి మన తెలుగు వాళ్ళ మెయిల్స్. దాంట్లో లోకేష్ కంటపడింది రెగ్యులర్ గా మెయిల్స్ పెట్టేసి, ఏది ఎంబసీకి పంపిస్తున్నారు, మినిస్ట్రీకి పంపిస్తున్నారు, గవర్నమెంట్ కి పంపిస్తున్నారు. అక్కడ అపోనెంట్, సింగపూర్ లో అపోనెంట్ ఎవరైతే పార్టీస్ ఉంటాయో వాళ్ళకి పంపిస్తున్నారు. ఇది చూసిన తర్వాత ఈ తెలుగు వాళ్ళు ఎవరు అని చెప్పి లోకేష్ చూస్తే, ఆ తెలుగు వాడు ఎవరంటే మురళీకృష్ణ అనే వ్యక్తి అని ట్రేస్ అవుట్ అయింది. ఎవరి మురళీకృష్ణ అనే వ్యక్తి అని చెప్పి చెక్ చేస్తే, ఈ మురళీకృష్ణ వైఎస్ఆర్సీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీలో ఇతర పనిచేస్తున్నాడు. ఈ మురళీకృష్ణకి వైసీపీలో ఉన్న కీలక నేతలతో కూడా మంచి సత్సంబంధాలు. అది చూసిన తర్వాత అప్పుడు ఆశ్చర్యపోయారు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా. ఇంకో విషయం ఏంటంటే, ఈ మెయిల్స్ ని ఎవరు కూడా సింగపూర్ వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 25 సంవత్సరాలకు పైగా సింగపూర్ గవర్నమెంట్ తో గాని, అక్కడ మంత్రులతో గాని మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి అనే విషయం సింగపూర్ వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఒక విషయం, ఇప్పుడు సోషల్ మీడియాలో రాతలు రాస్తేనో లేదా పరిధి మీరు మాట్లాడితేనో చర్యలు తీసుకోవచ్చు. ఇదేమో ఒక సీక్రెసీ, అంటే ఒక విధంగా ఒక మెయిల్, ఒక గవర్నమెంట్కి, ఒక దేశపు ప్రభుత్వానికి రాసినటువంటి ఈమెయిల్. ఇందులో అసలు చర్యలు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా, లేదా
ఇలాంటి దుష్ప్రచారాలకి అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా? గతంలో కూడా వరల్డ్ బ్యాంక్కి మెయిల్స్ రాశారు, లెటర్స్ రాశారు, చాలా కరస్పాండెన్స్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 రోజుల క్రితం చాలా విమర్శలు కూడా చేశారు, ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన విమర్శలు కూడా చేశారు. సో వీళ్ళందరూ ఒక దారిలోనే వెళ్తున్నారు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ రాతలకి, ఈ తప్పుడు ప్రచారానికి రేపమాప గవర్నమెంట్ మారిపోతుంది అంటున్నారు. అంటే బయట ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, 4 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం ఉంది, లేదా ఇంకేం జరుగుతుంది అనే దాని మీద క్లారిటీ లేదు కదా. కానీ వీళ్ళు రాస్తున్నటువంటి రాతలతో ప్రభుత్వం కూలిపోతుంది, మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కనుక మీరు నష్టపోయినట్టే అనే హెచ్చరికలు, ఇలాంటి చర్యలపైన, ఇలాంటి చేతలపైన చర్యలకి అవకాశం ఎంతవరకు ఉంది? లేదు కేశవ్ గారు, 100% ఉంది. ఆ డేటా మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, పోలీసు వాళ్ళు తీస్తున్నారు. ఈ మురళీకృష్ణ ఎవరు, ఇంకా ఏమేమి మెయిల్స్ వచ్చాయి, వీళ్ళు ఇంకా ఎవరెవరికి పంపించారు అని చెప్పేసి కూడా కేసు ఫైల్ చేస్తున్నారు. ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత దీని వెనకల ఎవరున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనే విషయాన్ని కూడా బయట పెడతామని కూడా లోకేష్ గారు కూడా చెప్పారు. ఏదేమైనా కూడా ఈ రకంగా పెట్టుబడులను వీళ్ళు అడ్డుకుంటున్నారంటే వీళ్ళు ప్రజల అభివృద్ధిని కోరుకునే వాళ్ళు కాదని చెప్పుకోవాలి మనం. కానీ అంటే పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోపిస్తున్నారు. కావాలని ఏదో కాలేజ్ డేస్లో పెద్దిరెడ్డి గారు కొట్టారంట చంద్రబాబు నాయుడు గారిని, దానికి ప్రతీకారం ఇప్పుడు తీర్చుకుంటున్నారంట. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన కుటుంబాన్ని వీధుల పాలు చేయడం కోసం చేస్తున్న కుట్ర అంటున్నారు. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఆ కుట్రలో కొట్టుకుపోయేటువంటి వ్యవహారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కదా. దీనిపైన చర్యలు ఎట్లా తీసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఒకటి కేశవ్ గారు, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టాడు అని చెప్పేసి నిన్న నెల్లూరులో అన్నాడు. ఆ మాట అది అవాస్తవం. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడికి జూనియర్. చంద్రబాబు నాయుడు గారు స్కాలర్ గా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారు ఫస్ట్ ఇయర్. అప్పుడు వీళ్ళ కాలేజీలో కూడా ఎదురెదురుగా చూసుకునే సందర్భాలు కూడా లేవు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ద్వేషముతో అతని స్థాయిని తగ్గించడానికి, అతన్ని కించపరచడానికి నిన్న నెల్లూరు వేదికగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట చంద్రబాబు అంటే ద్వేషంతో కూడిన రాజకీయం అంటారు దాన్ని. అంటే అంత ద్వేషము చంద్రబాబు నాయుడు మీద ఉంది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబుని ఈ విధంగా చెప్పుతో కొట్టారు అనే విషయాన్ని పబ్లిక్ గా ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. అది అవాస్తవం. కానీ ఇప్పుడు జరిగిన వాటిని, జరగని వాటిని, జరగబోయే వాటిని అన్నింటినీ వాళ్ళకి తోచినట్టు ఇంటర్ప్రిట్ చేస్తుంటే కూడా అధికారంలో ఉండి ప్రభుత్వం ఎందుకు నిలువరించలేకపోతుందనే సందేహం ప్రజలకు కూడా వస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఉన్నది కూటమి ప్రభుత్వం, కానీ యథేచ్ఛగా ఇలాంటి రాతలు ఇతర దేశాల ప్రభుత్వాలకు రాస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కానీ, వీళ్ళు పదే పదే చెప్తున్నటువంటి బ్రాండ్ ఏపీ ఏమవుతుంది? ఇది కష్టమే కేశవ్ గారు. ఎందుకంటే వీళ్ళు బురద తల్లుకుంటూ వెళ్లే కొద్దీ వీళ్ళు కడుక్కొని పోయేసరికి సుమారు 1-2 ఏళ్ళు గడిచిపోయే పరిస్థితి ఉంది గవర్నమెంట్ కి. కాకపోతే దీనికి అడ్డుకట్ట వేసేదానికి కూడా నారా లోకేష్ డైరెక్షన్ ఇచ్చాడు. ఎవరైతే వరల్డ్ బ్యాంక్ కి, ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్ కి, కంపెనీలకు కూడా లెటర్లు రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ డేటా కూడా తెప్పిస్తున్నారు. ఆయా కంపెనీలు కూడా మెయిల్స్ కూడా గవర్నమెంట్ కి అందజేస్తున్నాయి. సింగపూర్ వాళ్ళు కూడా డేటా ఇచ్చారు. ఆ డేటాను పట్టుకునేసి ఎవరెవరు, వీళ్ళ వెనకల ఎవరున్నారు, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని చెప్పేసి వీళ్ళ మీద క్రిమినల్ సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేసేదానికి రంగం సిద్ధమైంది కేసు. సో ఇప్పుడు ఆ మురళీకృష్ణ అనే అతన్ని పట్టుకుంటారు అయితే. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ అంటే ఇలాంటి చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పదుల సంఖ్యలో సుమారు దాదాపుగా వీళ్ళు ఒక 100-200 మంది ఉంటారు. అంటే ఒక ఓన్లీ సింగపూర్కే రాసేవాడు కాదండి, సింగపూర్కి రాసేవాళ్ళు ఉన్నారు, వరల్డ్ బ్యాంక్ రాసేవాళ్ళు ఉన్నారు. ఎవరైతే పెట్టుబడి పెట్టేదానికి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారో ఆయా కంపెనీ సిఇఓలకు మెయిల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కంపెనీ జనరల్ మేనేజర్లకు మెయిల్స్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారండి. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. ఆ డేటా మొత్తం కూడా ఏపీ గవర్నమెంట్ తెప్పించి పెట్టింది. ఎంక్వైరీ కూడా ఈ రోజు రేపు నుంచి స్టార్ట్ చేస్తారు కేశవ్. రైట్. థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఈ కంప్లైంట్ మెయిల్స్, ఏపీలో రాజకీయ అస్థిరత ఉంది, ప్రభుత్వం కూలిపోతుంది, పెట్టుబడులు పెడితే నష్టపోతారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చేస్తూ పోతున్నారు. దానికి సంబంధించినటువంటి బాధ్యులపైన చర్యలు తీసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
చాలామంది ఈ జాబితాలో ఉన్నారు, ఒక్కొక్కరిగా అందరినీ ఏరి పారేస్తామని చెప్పి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని లలిత్ గారు హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.